నీ లైఫ్లో నుంచి ఒక్కొక్కరు దూరం అయిపోతున్నారా? నీ లైఫ్లో ఉండాలి అనుకునే వాళ్ళు కూడా ఒక్కొక్కరు దూరం అయిపోతున్నారా? అయితే ఆ పరమశివుడు నీ లైఫ్లో నుంచి చెడు అనేది తొలగొడుతుందని చెప్పేసి అది ఒక సంకేతం అన్నమాట. నీకు ఇష్టమైన వాళ్ళ నుంచే నీకెంతో చెడు జరుగుతుంటుంది. ఆ చెడుని పోగొట్టడమే ఆ శివయ్య పని. ఎందుకంటే ఆ శివయ్యకి అతని భక్తుడు అంటే ఎంతో ప్రేమ. అతని భక్తుడు మోసపోయినా కానీ, బాధపడ్డా కానీ, కంటతడి పెట్టినా కానీ ఆయన తీసుకోలేడు. కాబట్టి నీకు తెలవకపోవచ్చు, నీ పక్కన ఉండే నీతోటి నీ గురించి చెడు చెప్పే వాళ్ళు ఉండొచ్చు. అలాంటి వాళ్ళనే దూరం చేస్తూ ఉంటాడు. అలాంటి వాళ్ళ మీదనే మనకు ప్రేమ ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఆ పరమశివుడు ఎంతో ఇష్టమైనా కానీ ఆ బంధాన్ని అప్పుడప్పుడే తెంపేస్తాడు. అది మనకి తెలియక ఆ పరమశివుడు మన జీవితంలో నుంచి ఇది తీసేసిండు, ఈ చెడు తీసేసిండు అని తెలియక మనం ఎంతో బాధపడుతుంటాం, ఎంతో ఏడుస్తూ ఉంటాం. కానీ నా నుంచి నేను చెప్పేది ఒకటే మాట, అన్నీ వదిలేసి అందరి గురించి ఆలోచించడం వదిలేసి ఆ పరమశివుడికి అభిషేకం చేసుకుంటూ, ఆ పరమశివుడిని నమ్ముకుంటూ, ఆయన నామాన్ని స్మరిస్తూ, ఎప్పుడు ఆయన నిత్యం ధ్యానిస్తూ ఉంటే ఏ మనిషి దూరమైనా కానీ, ఏది దూరమైనా కానీ మనకి ఏ బాధ ఉండదు, ఏ ఏడుపు తూడుపులు ఉండవు. కాబట్టి ప్రతి ఒక్కరూ బాధపడుతున్న వాళ్ళు ఆ శివయ్యకి దగ్గర కానిక చూడండి, ఆ శివయ్య అభిషేకం చేసుకోండి టైం ఉన్నప్పుడు. అది నేను చెప్పేది. అందరికీ శనార్థి. ఓం నమ శివాయ.